ప్రసాద్. హలో. ప్రసాద్ మాట్లాడేది? అదే నీకు తిక్క రేగింది అనుకో. నీకు ఏమి ఎట్లా ఫోన్ చేస్తున్నావు? ఆ నంబర్ అంటే ఆ నంబర్ పట్టుకొని. ప్రసాద్ మన నెట్వర్క్ పెద్దదని నీకు తెలుసు కదా. నువ్వు అవలాని చేస్తాపా. నీకు చూడు ఆడ అంటే ఇచ్చేపిస్తాను. నీకు మళ్ళీ రేగింది అనుకో. అవలా ఏమైనా కారణాలు చేస్తున్నావు ఏమన్నా నువ్వు? నీకు కుర్చీ నంబర్ కావాలా? నువ్వు ఆ నంబర్ వద్దు. నువ్వేమి మనిషి ఉంది లేదనుకో. గానాగలు ఏమైనా చేస్తున్నావా? ఏమైనా పని పట్టలేదా? ఏమన్నా అవలా ఏమైనా మాట్లాడుతున్నావా? తిన్నావా ప్రసాద్? ఒకసారి 2 సార్లు మాట్లాడేది. ఒట్కాయలు కూర తిన్నావా ప్రసాద్? నీ గుట్టకాలు గిట్టుకాలు నీ పగులుతే దవల్లో. నేను ఏం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు ఇష్టమైన ఒట్టకాయలు కూర తిన్నావా అని అడుగుతున్నాను. నువ్వు తిను ఒట్టకాయల కూరలు అంతా దవలు పగలు తింటా. నీకు వచ్చి అనుకోట్లే ముక్కలు రక్తం కాల. వంకాయ కూర అంటే నువ్వు ఏందో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఒట్టకాయల కూర అని మళ్ళా లోపలడా అలా ఏమన్నా ఒకసారి 2 రోజులు మళ్ళీ నీకు ఎవరే మన అదంటివి ఇదంటివి మళ్ళా. ప్రసాద్ వంకాయ కూర కళ్ళకు మంచిదే. నువ్వు పెట్టుకో, ముడ్డీలోకి పెట్టుకో, అవన్నీ చూసుకో. ఎందుకు కోపంగా ఉన్నావు? నిన్న లెక్క తీసుకున్నాననే. లోపల బజారోడా చిల్లరోడా కాదు, లెక్క తీసుకున్నానని కోపడుతున్నావా ఏంది నువ్వు? నీకు పట్టుకోవాల్సింది. నేను అలాంటి వాణి కాదు ప్రసాద్ నువ్వు పట్టుకునేకి. నీకంత మోజుంటే మన సౌదీలో ఉన్నాడు ఒక అతను పట్టుకుంటావా? బజారోడా నువ్వు అన్ని డబుల్ మీనింగ్ మాట్లాడినావంటే నిన్ను చూడంగా నాకు బూత్ వస్తాయి. నోట్లు తెప్పిద్ది. అలా ఏమో చేస్తాను ఏమన్నా ఎట్లా అనగల పని చేస్తున్నావా? తిరిగి అరగలేదు నీకేమన్నా? అరకపోతే పోయి పొర్రాడు రోడ్లో నాకైతే ఫోన్ చేస్తాను. ప్రసాద్ నీకు 1000 రూపాయలు తీసుకున్న దానికి నీకు 1,00,000 రూపాయలు మంచి చేద్దాం అనుకుంటున్నావయ్యా. ఏం చేస్తావు? బొంగులు చేస్తావా? లక్షకి మళ్ళీ ఉన్నట్లు లాగేటట్టున్నావు నువ్వు. నువ్వయ్యా ఫస్ట్ ఇన్నాక నీకు నచ్చితే ఒప్పుకుందువు, లేదంటే వద్దు. ఏం చెప్తావు అప్ప? ఏం చెప్తావు? వేరే ప్రొడ్యూసర్ వచ్చినాడు. ప్రొడ్యూసర్ ఏం చెప్తావు? అంత ప్రొడ్యూసర్ ఒక వీడియో కావాలని అడిగినాడు. 1,00,000 రూపాయలు ఇస్తాడంట. వీడియో వాడొచ్చు. నాకేం చేయాలా? నేనేం చేయాలా? వాడిని నువ్వు కాలు ఒత్తుతుండల్లా వాడు నేను ఎక్కడంటే అక్కడ ఒత్తుతుంటాడు. నీకు తొంతాను నేను ఎక్సైజ్ ముడ్డి విందే అలా ఏమని చెప్తున్నావేమే? ఎట్లా కనబడతావు నీకే? వస్తాంగా మంచి కూతురంగా. ప్రసాద్ నువ్వు ఒప్పుకుంటే రాత్రి ఒకటే నీకు ఫేస్ కి మాస్క్ వేస్తా ప్రసాద్ కనుక్కోకుండా. ఏంది మాటలు? మంచి వ్యక్తి ప్రసాద్ చాలా నిన్ను ఉంచుకుంటానంటున్నాడు. నువ్వు ఉంచుకో సరిపోతావు. బజారాడా ఏం అట్లా ఎట్లా కనబడతావు నీకే? అవులాయా నాకు వస్తే మంచి కూతురుగా. ఒకసారి కొరియర్ పెట్టు అయిపోకో. నువ్వు పెట్టుకో కారణం బ్యాగెట్లు కొరియర్. నువ్వు ఇంత అద్భుతంగా గలీజ్గా మాట్లాడుకుంటా నీకు ఏం తింటావు నువ్వు? నువ్వు తింటావు చూడు. 1,00,000 రూపాయలు 1,00,000 వస్తుందంటే నువ్వేంది పోయా? నువ్వు మరస మాట్లాడతావు, నేను మరస మాట్లాడతా. చిల్లర బజార్ చెప్పేది విను. 2 నిమిషాలు కాళ్ళొత్తు, 5 నిమిషాలు తోడవద్దు, తర్వాత నీకు నచ్చిందొత్తు. నువ్వు నొక్కు ముందర నొక్కు నువ్వే సరిపోతుంది. ఏంది ప్రసాద్ నువ్వు చిల్లర మామూలు అట్ట ఇట్లాంటివి కాదు, వ్యక్తి కాదు. చిల్లరడా నేను మాట్లాడినంటే నా తర్వాత నా కొడుకు ఎవడు ఉన్నాడు మళ్ళా అట్లా వస్తాయి. అర్జెంటీనాలో ఇస్తరాకులు అమ్ముతాడు ఆయన. నువ్వు 50 అమ్ముకో లోపల చిల్లరడా. ఒక్క నిమిషము ఆయన నిన్ను ఒక మీటింగ్ సెట్ చేస్తాను. ఏసీ రూమ్ లో కూర్చొని 1 గంట మాట్లాడండి. నీకు అతని మీద మోజు కలుగుతుందో అతనికి నీ మీద కలుగుతుందా మీరు చూసుకొని నా కమిషన్ ఏదో నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానా? ఎంత అవులాగా మడతాను నీకు? ఎంత అవులాగా ఏమి నీకేనే ఎవరు నువ్వు? సరే 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 10,000 లెక్క వేపిస్తాను. వీడియో కాల్లో మాట్లాడతావా అయిపోతావు? నువ్వు మాట్లాడా పోయి ఇద్దరు పోయి చూసుకో. మొగం చూపించకుండా మాట్లాడు. నువ్వు చూపించకుండా మాట్లాడు అంతే కదా. నీ ఉడ్డి చిల్లరా అసలు ఫోన్ పెట్టాను అసలు
ఫోన్ పెట్టాయి. ఫోన్ పెట్టద్దు ప్రసాద్. 1,00,000 రూపాయలు డీల్ మాట్లాడితే ఏంది నువ్వు? ఏంటి అన్ని పిసగడాలే ఉన్నాయి అన్ని నువ్వు అన్ని చేసేటివి. యో ఆ? ఏందనుకుంటున్నావు నువ్వు? 1,00,000 అంటే అయిపోయి పై మాటకి 1,00,000 అంటాడు. నువ్వు బాగా ఖుషి చేసినావంటే నీకు 10 25 రాత్రికి ఇచ్చేయడు. ఏంది ముడ్డీలు పిసికేది ముందర పిసికేదా? ఏ చెల్లోడా బజారాడా ఏ లోఫర్? యో ప్రసాద్ ఈ విషయం ఎవరికి తెలియదు. నీ నెక్స్ట్ వీడియో తీసుకుంటామంతే. నువ్వు చెయ్యి అదే పని నువ్వు చెయ్యి. నాకేం చెప్తాను? ఏ బజారాడా? ఇంకొకటి ఆయపండ్రవే నువ్వు మొగానికి వేసుకుంటే 6,000 లెక్కిస్తా అన్నాడు. నువ్వు వేసుకో. నువ్వు ఆఖరి నువ్వు వేసుకో. నువ్వు అయిపోయి నువ్వు మొఖాన్ని పెట్టుకో సరిపోతుంది. ఇద్దరు ఒకరిదొకరు మార్చుకోండి. చిల్లర నాకు వస్తే మంచి కుతురు. ఎవరయ్యా నువ్వు అట్లా తయారైతున్నావు? ఎక్కడి నుంచి వచ్చినావా? నీది యా ఊరు? సరే కానీ నాదే. చెప్పు 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 నీ అడ్రస్ చెప్పు. ఎందుకు ప్రసాద్? నువ్వు చెప్పాలని నాకు అయిపోతాను నీకు. ప్రసాద్ నాది గోవా ప్రసాద్. గోవా? అమలా ఏమన్నా? ఏం ప్రసాద్? నాకు కర్ణాటక అనిపిస్తుంది నీ వాయిస్ అట్లే. కాదు ప్రసాద్ నేను గోవా వ్యక్తినే. ఒక్కసారి వీడియో కాల్ చేస్తావా? చూపిస్తాను. వీడియో దీంట్లో వాట్సాప్ పనిచేయదులే. ఏమి నీ వాట్సాప్ నిన్న చెప్పిన దానికి బ్లాక్ చేసేదండి. ఎంత పని చేసేవి ప్రసాద్? సరే ఓ పని చేస్తావా? అయిపో నువ్వు షవర్ కింద కూర్చుంటారా ఒక అర్ధగంట? ఏందయ్యా నువ్వు మాట్లాడేది? ఏం అవ్వలా ఏమన్నా? నీకే రాంగ వచ్చిపోయింది ఏం అందదని మిమ్మల్ని. ఇప్పుడే పోలీసులు కూడా వచ్చాడు. ఇందాక చెప్పి ఇచ్చిందే బాగుండే నమ్మరా? వ్యాపారం చేసుకో. ఏం వ్యాపారం? నువ్వు కొద్ది గుట్టుగా చేసుకోవయ్యా. నువ్వు చేసుకోవయ్యా. నువ్వు నీకు అందుకే చెప్పా ఆడవాళ్ళతో చేయంటే నువ్వు మోగోళ్ళతో వ్యాపారం చేసుకుంటా సగం వాళ్ళతో నువ్వే కులుక్కుంటా రాత్రి పగలు. ఏంది నువ్వు? ఏందా నాకు వస్తాయి మంచిగా ఉన్నాయి. నాకు ఫోన్ పెట్టేస్తావా పెట్టావా? మోజు పడిన మోగోళ్ళందరినీ వాడేస్తున్నావంట. ఏంది ప్రసాద్ నువ్వు? నువ్వు ఆడుతున్నావేమో. నాకు అట్లా అలవాట్లేదు. నీ మొగోని వాళ్ళు ఆడవాళ్ళు మాత్రం ఆడుతుంది నాకు. నీకంత మజా ఉంటే రా. నీకు చెప్పా కదా ఇంజక్షన్ వేపిస్తానని. చిల్లడా నాకు వచ్చేవనుకో నేను నాలుగు గుద్ది పెట్టేస్తానికి నాకు అవలో చేసినట్టే. మనకు తెలిసిన డాక్టర్ ఉన్నాడప్పా. దిండు పెట్టి కుట్టేస్తాడు. నువ్వు కుట్టించుకో. ముందర కుట్టించుకో సరిపోతుంది. దేవడా ఏదవా ఆ పెదాల కోటి చిన్న ఆపరేషన్ చేస్తారు. బాగా ఉబ్బుతాయి. చూస్తేనే గిరాకులు ఓ మన రావు. వానమ్మ మా ఇంట్లో ఇంటికి తగ్గితేకున్నామయ్యా. నమ్మ ఉంచుతారు నీకే. నువ్వు ఫోన్ పెట్టావయ్యా. నువ్వు ఒకసారి వింటే ఏమే పక్కన లేడీస్ కూడా ఉంటారు. వాళ్ళు నీకు తెల్లా? సౌదీ నుంచి వచ్చినాడు. అన్నం తింటే ఏమైనా పీ తింటే ఏమైనా? ఓ పని చేస్తావా? సరే సరే ఈజీ పని చెప్తావు చేస్తావా? ఏం రౌడా పని చేస్తావు నువ్వేమన్నా? అని మాట్లాడలేదు. లేదు ఇదైతే ఈజీ పని ప్రసాద్. ఈయన ఒక్కసారి ఏం తింటావు? బొంగలో ఫోన్ పెట్టాయి. నువ్వు బండ్లో పోతుంటే పని కరుచుకొని కూర్చో. అప్పుడప్పుడు చేతులు జోబీలో పెడుతుండో. నాకు నీ అడ్రస్ చెప్పు. నాకు వస్తాను మంచిగా. అడ్రస్ చెప్పు. నువ్వు ఆర్డర్ నువ్వు చెప్పు 3 సార్లు. వస్తావా? పంపించిన పని బండ్లో ఇద్దరు కలిసి ఖుషిగా రాత్రి అంతా తోలుకుంటూ రాచ్చు. నా కొడుకు మళ్ళీ వస్తాయి మంచి కుతురంగా దేవస్తాడా ఎవడు నాకు వస్తాయి. జోబీలో చాక్లెట్లు పెట్టుకుంటాడు. చాక్లెట్ కాదు నీకు నోట్లో పెడతా. నీకే నాకు వచ్చే దొరికినా ఉంటాను. అవునా ఏమన్నా గానాగలేమని ఎందుకు నాకు బూతులు రవీంద్ర నోట్లో నుంచి అవునా ఏమన్నా? ప్రసాద్ మా వాళ్ళకి చెప్పినట్టు జాగానికి చేపిస్తానికే. ఏ వాళ్ళకి ఎందుకు చెప్తావయ్యా? నువ్వు చేస్తుంది ఏమన్నా గుట్టుగా చేసుకునేది కానీ. చిల్లర నాకు మళ్ళా బజార్ బుద్ధులు మాట అసలు ఈ నెంబర్ ఎవడు ఇచ్చాడు నీకే? కొడతావు ఇచ్చాడికే. నీకు తెలిసిన అతనే శ్రీనివాసులు. నాకు మంచి లోపల నా కూడా లాగా శ్రీనివాసులు తెలుసు కదా నీకు? శ్రీనివాసులు ఇచ్చిన నెంబర్ నీకు ఇదే? థియేటర్ కాడ వాటర్ బ్యాటిల్ అమ్ముతుంటాడు శ్రీనివాసులు.
యాటండి నాకు మళ్ళా ఎవడొచ్చా మరి మెడతా వాడిని కూడా సెకండ్ షో పోతారంట కదా. మళ్ళా యో ప్రసాద్, ఏ ఫోన్ పెట్టే వస్తా, ఫోన్ పెట్టే చిల్లరోడా. యో మన ఇద్దరం మంచి మంచి పరిచయం ఉంది కదా మన ఇద్దరికి, ఎందుకు సీరియస్ అవుతున్నావా? ఏమన్నా పెళ్ళాదేనా ఉంచుకున్న దానివే మన పరిచయం ఉండేది. యో నిన్నే వేరే అతను ఉంచుకొని ₹1,00,000 ఇస్తున్నాడు అంటున్నాడు. వేరే అతని నీ ఉంచుకొని 1,00,000 ఇస్తా అంటున్నాడు కదా భయ్యా, నీకేమే? ఏ నేను మొగోని లేదు ఆయప్ప ఏం చేయడు భయ్యా, ముడ్డికి ప్లాస్టర్ వేసి పీక్తాడంతే. నువ్వు పిక్కో ఏ నాకు బూతులు రప్పిద్దా నెయిల్ పాలిష్ మరుసరంగా పెట్టే పోను దగ్గర. నెయిల్ పాలిష్ కొట్టుకొని 4 గంటలకు రెడీగా ఉండు, బండి వేసుకొని ఇస్తాడు. నువ్వు కొట్టుకో, నువ్వు ముందర కొట్టుకొని చూసుకో. రోని పూర ఆజోవిలో గీజోవిలోకి వేసుకో. నువ్వు అది కొట్టు, నువ్వు వాడచ్చు, నీది కొడతాడు. సరే ముగ్గురు పూసుకొని ఇద్దరు సరిపోతుంది. బండిలో ముందర కూర్చుంటావా వెనకలు కూర్చుంటావా? నువ్వు వాళ్ళ మీద కూర్చో, కోసుకొని కూర్చో సార్, కొట్టుకోరు ఇద్దరు. ప్రసాద్ లేకుంటే బండి మీద బోర్ల పడుకో. ఏయ్ నువ్వు ఫోన్ పెట్టేస్తావు, మరుసరంగా మర్చిపోయి చెప్తారా, మర్యాద చెప్తారా, ఫోన్ పెట్టేయి. లేదనుకో ప్రసాద్ ఫస్ట్ ఫోన్ పెట్టేయి. ఏమన్నా తింటివే లేదా? ఏ లోడ తింటావు నువ్వు ఇట్లా మాట్లాడితే? ఏ బేవడతాడా? పెద్ద మనిషి పంపిమంటావా? ఏది పంపిమంటావు నువ్వు? పెద్ద మనిషి పంపిమంటావా? ఏద్దా నువ్వు గానాగా దింగుతావు, నాకు మరుసరంగా చెప్పు. దా నా నోటి నుంచి బూతులు రప్పిద్దన్నా. నువ్వేందు పోయా పెద్ద పిఠాపురం టైప్ అనుకుంటే అన్ని చిల్లర కోతలు కూసుకుంటా. నువ్వు చిల్లర కూర్చుకొచ్చి నువ్వు మాట్లాడేటివి. యో బండి తెలిసిన వ్యక్తితో బండిలో రావడానికి నీకేమోయా నొప్పి? నీకు నొప్పి అవుతావు, నువ్వేరా, నాకు అవసరమా? ముందర కూర్చొని హార్న్ ఒత్తుకుంటా వచ్చే ఎంతసేపు? ఏ ఎవరా నువ్వు అసలు? నువ్వు నాకు ఫోన్ ఏంటి చేస్తున్నావు? ఫోన్ పెట్టి దా ఈ నంబర్ కానీ పట్టుకొని నీకు ఇచ్చాననుకో, నువ్వు నంబర్ మార్చుకుంటావు నువ్వు. జో ప్రసాద్ నన్ను నంబర్ పట్టుకునే బదులు ఆ కస్టమర్ని పట్టుకో, లేకపోతుంది కదా. నాకు నోటుకు వచ్చేటువంటి బూత్ సరే కంట్రోల్ చేసుకుంటున్నా. నా గురించి నువ్వు బూతులు రప్పించి మాట్లాడలేవు, చెప్తానా. ప్రసాద్ నువ్వు నీ దగ్గర తీసుకున్నా వెయ్యి ఇమ్మంటావా? ఏ నువ్వేమన్నా నువ్వు తేడానా వాడు తేడానా? నాకు మెంటల్గా వస్తుంది. నువ్వు ఏమింత మీరిద్దరు? సరే నువ్వు నీ దగ్గర తీసుకున్నా 1000 ఇమ్మంటావా? ఇచ్చేసి. సరే మన పొద్దున్నే రెడీ గుడ్డు, ఆయన బండి వేసుకొచ్చి నీకు 1000 ఇచ్చిపోతాడు. సన్నగా ఓ రౌండ్ వేసుకొని రండి. ఏ ఫోన్ పెట్టరు, నాకు మంచి కూర్చొస్తాయి వస్తాయిగా చిల్లర. వచ్చేటప్పుడు కలింగర్ కదా ఇమ్మంటాను నీకు. నువ్వు పెట్టుకో, అరటికే పెట్టుకో సరిపోతుంది. వాడు కలింగర్ చేస్తాడు, నువ్వు అరటికే పెట్టుకోండి. వాడు కొట్టి నువ్వు ఒకటి పెట్టుకోండి, ఇద్దరు బాగా పెట్టుకోండి. ఎండకి జ్యూస్ తాగొచ్చు మీరు. నువ్వు మీరు కొట్టుకొని తాగండి బాగా. సరే కానీ షాప్ ఉందే లేదా మన దగ్గర? ఏంది ఒకసారి అవలాయి నీకు, 2 సార్లు కాదు 3 సార్లు కాదు నీకు అవలాయి. ఎండకి ఏడైనా చెట్టు కింద కూర్చొని షాప్ వేసుకోరా ఏంది మీరు? ఏమి ఇంత బూతులు నువ్వు అసలు నువ్వు ఏమైనా మాట్లాడుతున్నావు నువ్వు? పాప దిండు పెట్టుకొని 4 గంటలకు పొద్దున్నే రెడీ అయ్యి ఉండు, టార్చ్ లైట్ వేసుకుంటూ వస్తాడు, లైట్లు కొట్టే లైట్లు 3 లైట్లు పడతాయి, బండి ఎక్కి కూర్చొని గట్టి కరుసుకో, 190 మీద దూసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు హార్న్ కొడుతుండో. నువ్వు అన్ని కొడతా ఉండవు సరిపోతావా? ఎవరైనా చిల్లడా బజారడా? పెదాలకి లిప్స్టిక్ కొరుక్కొని కూర్చోరాత్రంతా పొద్దున్నే మత్తిపోవాలి కస్టమర్కి. నువ్వు అందు కొట్టుకొని నువ్వు పూసుకో పెదాలకి సరిపోతావే. ఏ లోఫర్, ఏ చిల్లరాడా బజారాడా? ఎవరు నాకు వద్దు మంచి కూతురు. సంక కింద సెంటు పూసుకొని ఉండు. బేవర్స్ అన్ని అవలా చేస్తానేమన్నా చిల్లర బజారాడా? మళ్ళా కవర్లో పెట్టుకో. లే నాకు నాకు ఇదో నేను బూతులు మాట్లాడే బదులు మరుసరంగా మార్చుకో. సరే ప్రసాద్ వీడియో కాల్ చేస్తావా? లోడా చేయి, నాకు బంద్ చేయని చెప్తాను. ఇప్పుడు ఏమే అవలా ఫోన్ పెట్టే. వీడియో కాల్ లేకపోతే పర్లేదు కానీ ప్రసాద్ ఆడేడన్నా మెయిన్ రోడ్లోకి వచ్చి అట్లా బట్టలు ఇప్పి నిలబడు, అతను బండ్లో సర్రని చూసుకొని వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఫోన్ పెట్టే. ఏ దవాకి ఏ దవా లోపర్ బేవర్సోడా